ఏపీలో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి పేర్రాజు అన్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు జగన్ ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఉద్యోగస్తులకు భిక్ష వేయడం లేదన్నారు పేర్రాజు. మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. పోరాటంతో ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. ముందు ఇచ్చిన వాగ్దానాలు అదే రకంగా ఉవ్వెత్తున ఉద్యమం చేసిన తర్వాత చర్చలలో భాగంగా మాకు ఇచ్చిన హామీలు 3 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఒక్క హామీ కూడా చర్చల్లో ఒప్పుకున్నవి కూడా ఏమీ కూడా నెరవేర్చకపోవడం వలన ఆర్థిక సమస్యలు కూడా ఏ రకంగానే కూడా మాకు సమస్యలు సాల్వ్ చేయకపోవడం వలన పదుల సంఖ్యలో పదుల సార్లు ఉద్యమ నేతలు అంటే మన ఇప్పుడున్న ఉద్యమ నేతలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర అసోసియేషన్ ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు గారి ఆధ్వర్యంలో దఫాలుగా గవర్నమెంట్లో అన్ని స్థాయిల్లోని కూడా ఈ సమస్యల పరిష్కారానికి మేము ప్రయత్నం చేయగా కనీసం ఎవరూ రెస్పాండ్ కాలేనందున ఈ ఉద్యమ కార్యాచరణ ఫిబ్రవరి 5వ తారీఖున రాష్ట్ర మహాసభలో తీసుకుని